ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుస్తుంటారు ఫ్రీక్వెంట్గా ఎప్పుడన్నా? అంటే మీ బ్రదర్స్? ఎందుకంటే ఇప్పుడు మీరు 4 సార్లు ఉత్తమ నటుడు జాతీయ స్థాయిలో, మీ బ్రదర్ ఉత్తమ నటుడు, సుహాసిని ఉత్తమ నటి, మళ్ళీ మణిరత్నం గారు ఉత్తమ డైరెక్టర్. అవునండి. ఒక్క ఫ్యామిలీ ఎవరికి లేరనుకుంటా కదా ఇన్ని అవార్డులు? అది ఉండొచ్చు, బట్ నాకు ఇది ఇంతవరకు దొరికింది పెద్ద భాగ్యంగా. కలుస్తుంటారా? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ పీపుల్. వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ థాట్స్, అదే చెప్పాం కదండి. ఫ్యామిలీలో స్ట్రాంగ్ శ్రీ వైష్ణవైట్స్ ఉన్నారు, మా ఫ్యామిలీలో ముస్లిమ్స్ ఉన్నారు. అవునా? అవునండి. కన్వర్ట్ అయ్యారా? నాట్ కన్వర్ట్, మ్యారీడ్ ఇంటూ ఇంగ్లీష్ మ్యాన్ ఉన్నారు. అలా చాలా వెరైటీ, పంజాబీస్, మలయాళీస్, సో మెనీ. మొత్తం భారతదేశం ఉంది, బిగ్ ఫ్యామిలీ. ఇండియా ఉంది. ఇండియా ఉంది. దానివల్ల there is a lot of difference of God, difference of opinion, lack of God. But one thing that is continuous in the family is we all respect and love each other. Enta distance lo unna respect and love and respect is there. అది మాత్రం మెయింటైన్ చేస్తుంటారు. పిల్లలకు కూడా అంత స్వేచ్ఛ ఇస్తారా మీరు? సార్, మీ పిల్లలకు కూడా అంత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇస్తారా? అవునండి, అబ్సల్యూట్లీ. సో మచ్ సో, ఇప్పుడు నాకు తెలుసు సినిమా గురించి, నాకు తెలుసు 50 years ఎక్స్పీరియన్స్ ఉందని, నేను అడ్వైస్ ఇవ్వను. ఎవరా ఎప్పుడు అడుగుతారు అసలు వాళ్ళు? Yes, when she asks, it is my duty to go and help her. But if she doesn't ask, I want her to make the choice. Tapaina, she will correct commit mistake. Okay, she will learn tomorrow. She will correct. She is very, one thing, I have facilitated her talent to grow. సహాయం చేశాను కానీ ఐఎమ్ నాట్ అవర్ గురు, ఐఎమ్ అవర్ ఫెసిలిటేటర్. న్యాచురల్లీ. సో అంటే ఎప్పుడన్నా అకేషన్స్ వచ్చినాయా గైడ్ చేయడానికి? yes, when she is in trouble or when she is confused, she said ఇక్కడి నుంచి ఎక్కడ బోర్ కొడుతుంది అంటే, నో అలా ఉంటుంది కానీ కాస్త బిటర్ పిల్స్ అప్పుడప్పుడు తీసుకోవాలి. అది కరెక్ట్. యూ take care, but never let go, never stop experimenting with your ideas, never stop wanting a little more. అసలు వాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలని మీరు అనుకున్నారా లేకపోతే వాళ్ళు అనుకున్నారా? వాళ్ళే అనుకున్నారా? నేను సైంటిస్ట్ చేయాలి ఏమేమో ఆశలు ఉన్నాయి. అవునా? బట్ వాళ్ళకి ఏమి నచ్చిందో అది, ఎస్పెషలీ శృతి, అది పేరు వల్లన ఏదో తెలీదు, ఫ్రమ్ హర్ 7th year she became interested in music. Okay. So she went to USA వెళ్ళింది. She did degree in music. ఇప్పుడు మీకేమో ఫ్యామిలీ పరంగా వాళ్ళు వారసులు మీ ఆర్టిస్టులుగా, బట్ యాక్చువల్గా అసలు మీ ఇంత వర్స్టైల్ టాలెంట్ ఉన్న మీ వారసుడు అంటే ఎవరిని నేమ్ చేయగలరు మీరు, తెలుగు తమిళ్లో కలిపి? నో, బట్ వారసులు అంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి, నేను శివాజీ గారు డిఎన్ఏలో వచ్చినవాడు కాదు, బట్ ఇంటలెక్చువల్ డిఎన్ఏ చాలా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి వచ్చింది, నేర్చుకున్నారు. అండ్ ఐ యామ్ హిస్ ఫస్ట్ సన్, అది ఫ్యామిలీ ఒప్పుకుంది. దే కాల్ మీ అన్నయ్య. సో ఐ యామ్ హిస్ ఫస్ట్ సన్. దెన్ ప్రభు గారు, రామ్ గారు, అలా ఏం మంచి జరిగినా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్కడి నుంచి. Likewise, I don't know who it is, but Shruti is a candidate. But అది నా చేతిలో లేదు, she has to work for it. అది ఇంకా టైం ఉంది. నేను శివాజీ గారు కంటిన్యూషన్ అని రావటానికి I was to become 45-50. సో అది తెలీదు, ఇప్పుడు చెప్పలేము, ఇంకా టైం పడుతుంది. Even if I name Shruti, tomorrow she may change her mind and become a singer. Yes, something singer. And I am not a musician. She is already a musician. She is capable of composing full music score for a film. అంటే ఇప్పుడు మీరు అన్ని జనరేషన్లు చూశారు కదా, ఫస్ట్ జనరేషన్ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చారు ఇప్పుడు జనరేషన్ వరకు. సో మీకు ఇప్పుడు ఉన్న జనరేషన్, యంగర్ జనరేషన్లో నేను చెప్పేది, బాగా టాలెంట్గా ఉండి ఎవరినన్నా కాంప్లిమెంట్ చేయాలనిపిస్తే ఎవరు కాంప్లిమెంట్ చేయగలరు? చాలా మంది ఉన్నారండి. అంటే అది చెప్పలేము. ఇప్పుడు శివాజీ గారితో అడిగి ఉంటే
కమల్ హాసన్ అని చెప్పడం, బికాస్ అప్పుడు 21 years ఏం చేశాడు, అవును, మరో చరిత్ర వన్ అంతే. చూద్దాం. కరెక్ట్. ఇంకా బికాస్ దే హ్యావ్ డన్ 20-30s టు బి కాల్డ్ శివాజీ గారు. సో అలాగే ఇప్పుడు నేను చెప్పలేను, ఒక తప్పు పేరు చెప్పకూడదు. అవును, అంటే ఒరిజినల్ టాలెంట్ విల్ బి నెగ్లెక్టెడ్. అవును, అంటే నేను చెప్పడానికి సిగ్గు లేదు నాకు. మై వన్ థింగ్ outspoken. ఎలా బాలచంద్ర గారు నన్ను సహాయించారో అలా నేను కూడా ఇంకో నటుడికి, డైరెక్టర్కి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, గైడ్ చేయాలనేది నా ఆశ. ఇప్పుడు సింగింగ్ అనేది మీకు మొదటి నుంచి ఉందా మీలో? ఫ్యామిలీలో అందరూ కూడా పాడతారా? బ్రదర్స్ అదే సేమ్ ట్రాన్స్ఫర్ అయింది శృతికి కూడా అది అనుకుంటారండి. ఫర్ చేంజ్ ఒక పాట పాడతారా మీరు? జనరల్గా ఎక్కడ పాడరు కదా, అన్లెస్ సినిమా తప్ప. ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ కనుక ఒక పాట. ఓకే, ఐ మస్ట్ టెల్ యూ, ఇది డాక్టర్ బాలమురళి కృష్ణ గారికి స్టూడెంట్ నేను. అది ఆయనకి మంచి పేరు కాదు, నాకు. అవును, అది చెప్పుకోవడం వల్ల లేదు, బట్ నాకుంది. సో వెన్ ఐ వెంట్ టు గెట్ మై ఫస్ట్ నేషనల్ అవార్డ్, అప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. అండ్ ఐ జాయిన్డ్ వెరీ లేట్. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి. అదే. సో దెన్ ఈ సెడ్ నేషనల్ అవార్డ్కి వెళ్తున్నా, ఒక కొత్త గీతం నేర్పిస్తాను అని కర్ణాటక కాపీ అనే రాగంలో టాట్ మీ. అందులో కమల అనే ఒక పేరు వస్తుంది, దానివల్ల ఈ టాట్ మీ దట్. ఇట్స్ అ strange raga. He wanted to teach me that raga because it's Karnataka kapi. Goes up like Kalyani and comes down like kapi. Padani pamari gamarisa pada pasani padani pamari gama rigare pamare gare pamada pariga re pamada panida papama rigama Sri Raghurama Samara Bhima Sasimauli Vinuta Sita Ramana Mukendu Lalita Hasa Parihasita Tsako Ravila Sida Sarati Jata Nayana. Why I sang this is cinema paata adi veru, but this is you can just sing this with a tampura. Correct. సో ఆయన అప్పుడు ఆయన అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నారు కనుక ఇది నేర్పారు ఆయన. అవునండి. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్. కమల్ గారు, మీకు ఒకసారి ఈ నేమ్ వల్ల అమెరికన్ ఎయిర్పోర్ట్లో ఇన్సల్ట్ జరిగింది కదా? అవునండి. అవును, ముస్లిం అనుకుని. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫాదర్ గారు కావాలనే ఈ పేరు పెట్టారండి. ఏంటి దానికి బ్యాక్గ్రౌండ్? హీ ఈస్ స్ట్రాంగ్ కాంగ్రెస్ మ్యాన్, బిలీవ్స్ ఇన్ సెక్యులరిజం and there's especially Hindu-Muslim unity. And he sold Agraharamlo unna ma illu, he sold it to his Muslim friend. Okay. And that అలాంటి పనులు చేసేవారు. అగ్రహారంలో ఉన్న ఇల్లు ముస్లిం, మిగతా వాళ్ళంతా ఖాళీ చేశారా? అలా కాదు, ఒక సైడ్ ముస్లిమ్స్ జస్ట్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ. నాకు అర్థమైంది, బట్ అదర్ బ్రాహ్మిన్స్ కోపం వచ్చి ఆఫ్ కోర్స్ దే వర్ వెరీ యాంగ్రీ అండ్ అలాంటి పనులు చేసేవారు. ఓకే, అప్పుడు నా పేరు మాత్రం రెండు పెట్టారు బికాజ్ హీ వాజ్ 50. అప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ లో వేస్తున్నప్పుడు కావాలంటే క్యూ వేసుకో అన్నారు పేర్లో, KAMAL లేకుండా QAMAL. కమల్, అది కూడా కరెక్టే, కమలే. ఇంకో ఫెసిలిటీ ఏంటంటే డైరెక్టరీలో QA ఉన్న పేరు ఫస్ట్ పేరు నీది అవుతుంది, నీ పేరు అవుతుంది. ఎందుకంటే QA పేరు ఉండదు కదా. అవును, ఓన్లీ ఇన్ ప్రాబ్లీ ఇన్ అరబిక్ ఏరియాస్ విల్ ఫైండ్ ఖాదర్. కరెక్ట్, అవును. సో హీ సెడ్ QAMAL HAZAN అని పట్టుకున్నారు. తర్వాత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మీరు ఎందుకంటే వద్దు అన్నారు. దిస్ ఇస్ వెన్ ఐ వాజ్ 10. ఓకే, అలా ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ ముస్లిం ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ముస్లిం ఫ్రెండ్స్. సో ఎవరైనా అడిగితే మీరు ముస్లిమే కాదా అంటే లేదు అని అనటం మాత్రం చేయదు. I could be anybody's. I'm an artist. So I am
ఎవ్రీబడి ఇస్ బ్రదర్. బిలాంగ్స్ టు యూనివర్సల్, అంతే కదా, యూనివర్సల్ ఆర్టిస్ట్ కనుక అనుకోవడం అంతే. But as you asked once in yes Canada, when I was going into USA, అప్పుడు ఈ ట్విన్ టవర్ పడిన ఓకే ఆ టవర్ టైంలో నాకు తెలీదు. అప్పుడు సదాం హుసేన్ బ్రదర్ ఒకడు ఉన్నాడు, కమాల్ హసన్. న్యూమరాలజీ కోసం he has changed his name to KMALHAASAN. సో ఆ పేరు వచ్చిందనం. దే స్టాప్ మీ దేర్. అది పెద్ద స్కాండల్ అయింది. ఎట్లా అనిపించింది అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్? No, that I felt the other side of the thing, because all said and done, the world's cradle of civilization starts from Sumeria, which is Iraq. Yes. Now today it's a troubled region. Antega. And I have always been like, probably because I'm a fan of Gandhi Garu, what is happening in Palestine saddens me. I don't have to be a Muslim going to the mosque to understand the pain of those people at that time. As an outsider, we can understand. Definitely. And I don't believe that the death of a Muslim child, I'll cry less. I'll cry more for a Hindu child's death. Any child dying, it shocks you. So, atlaanti sentiments unnaya meeku? I love everyone. If you ask me to go into a mosque and stand there in prayer, I don't pray to any god. I pray to human beings. But if somebody, they come to me from Paltur lunch, Muslim వచ్చి నీకేం కాదు అని బొట్టు పెడతారు, యాక్సెప్ట్ చేస్తారు. I will accept it, because ఈ బొట్టు అనేది I might decry it. Yes. But this love is there from the times of the cave. కరెక్ట్. కోతిగా ఉన్నప్పటి నుంచి ఉంది. దట్ ఈస్ అ స్పెషల్ క్వాలిటీ దట్ మేడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ మంకీ. దానికి రెస్పెక్ట్ నాకు ఎప్పుడూ కూడా ఉందండి. ఓకే, సో యూ విల్ లవ్ అండ్ యూ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. బట్ కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు సినిమాల్లో రెస్పెక్ట్ రిలీజన్ అనేది కాదు. రిలీజన్ ఇస్ అ టూల్ అండి. అది నేను రెస్పెక్ట్ చేయడం, అది నన్ను రెస్పెక్ట్ చేయడం అక్కర్లేదు. బట్ దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. దే విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ది అసెంట్ ఆఫ్ మ్యాన్. ద రైస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనేది అడ్డుగా ఉండకూడదు. కరెక్ట్. అలా ఉండే ఏ రిలీజన్ అయినా అక్కర్లేదు అనేది మీ ఫిలాసఫీ. కానీ అక్కడే ప్రాబ్లం వస్తుంది మనకి. ప్రాబ్లం కాదండి, మనిషి నేను అనేది బాగుపడాలని. దట్ ఈస్ రైట్ థింకింగ్. యాక్చువల్గా రిలీజియన్ షుడ్ నాట్ బి ఎన్ హిండ్రెన్స్. ఇట్ షుడ్ నాట్. అసెంట్ ఆఫ్ మ్యాన్. మా ఫ్యూచర్ జనరేషన్ కి ఏమైనా ఒక చిన్న ప్రాబ్లం జరిగితే కూడా అది రిలీజన్ వల్ల జరిగితే ఆ రిలీజన్ వద్దు. అవును, కానీ ఇప్పుడు జరుగుతుందంతా అదేనండి. అందుకని అటు అవుట్ స్పోకెన్ గా మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది. అదే మళ్ళీ శ్రీశ్రీ గారి లైన్స్ గుర్తొస్తుంది, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి రథ చక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. చిన్న చిన్న భూకంపాలు అలా పుట్టిస్తూ ఉంటాను.